నెల్లూరు నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ సహకారంతో కంటి వ్యాధుల విభాగం ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నారాయణ వైద్య విద్యాసంస్థల డీన్ డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదాన ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ శాఖ, అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా ప్రతి సంవత్సరం నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటారని అన్నారు. నేత్రదానం చేయాలనుకునే వారు నారాయణ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించాలన్నారు. అనంతరం కంటి వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ దేశంలో 40 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారని అన్నారు. అనంతరం కంటి వ్యాధులు ప్రొఫెసర్ డాక్టర్ సుధా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వకుమార్, డాక్టర్లు అరుణ్ కాంత్, ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు ఈరోజు మా మెడికల్ సూపరింటెండెంట్ మరియు ఆఫ్థల్మాలజీ స్టాఫ్ అందరూ ఉన్నారు. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కంటి దానం యొక్క ప్రాముఖ్యతని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నారాయణ మెడికల్ కాలేజీలో ఆగస్టు 20వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ క్యాంప్ ఒకటి చేస్తున్నాం. ఈ క్యాంప్ ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించి ఈ కంటి దానం చేసేదానికి ప్రోత్సహించడానికి, మనిషి చనిపోయిన తర్వాత మన కండ్లు దానం చేసి ఒక ఇద్దరికి కంటి చూపులు ప్రసాదించడానికి ఇది గొప్ప వరం లాంటిది. ఇట్స్ అ నోబ్లెస్ట్ అమాంగ్ ఆల్ ద గిఫ్ట్స్ గివెన్ బై ద గాడ్. సో అందరూ చాలామందికి ఉండే మిత్స్ ఏంటంటే, అపోహలు ఏంటంటే, ఈ కన్ను దానం చేసిన తర్వాత, చనిపోయిన తర్వాత కంటి దానం చేస్తే మొహం ఫేస్ యొక్క రూపురేఖలు మారిపోతాయని, అగ్లీగా కనపడతారని ఒక ఇది ఉంది. అది మిత్ అండి, అది అపోహ. ఏమి ఉండదు. అది కను గుడ్డు మొత్తం తీయరు, ఓన్లీ కార్నియా మాత్రం తీస్తారు. కాబట్టి ఎటువంటి మొహంలో ఎటువంటి చేంజెస్ రావు. కాబట్టి ఈ అవయవ దానం అంటే ముఖ్యంగా ఈ కంటి దానాన్ని అందరూ ప్రోత్సహించి మీరు కూడా దాన్ని ప్లెడ్జ్ చేసి మీరు చనిపోయిన తర్వాత మీ కళ్ళు ఇద్దరికి దానం చేస్తే మన కళ్ళ ద్వారా, మనం చనిపోయినప్పటికీ కూడా మన కళ్ళ ద్వారా ఇతరులు ఈ ప్రపంచాన్ని చూసేదానికి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి డొనేట్ యువర్ ఐస్ అండ్ సీ అదర్ పీపుల్ టు సీ ద వరల్డ్ విత్ యువర్ ఐ. నేను డాక్టర్ విజయలక్ష్మి, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరము మనము ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కన్ను చూపు అంటే కార్నియా బ్లైండ్నెస్, నల్లగుడ్డుతో ఎవరైతే కంటి చూపుని కోల్పోయి ఉంటారో వారికి మరణించిన వారి కళ్ళు అమర్చడం వల్ల వాళ్ళు తిరిగి చూపుని చూడగలిగే అవకాశం ఉంటుంది. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అసలు కళ్ళు దానం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, చేస్తే మాకేంటి, ఇలాంటివన్నీ చాలా అపోహలు ఉంటాయి. మన దేశంలో ప్రస్తుతము 40 లక్షల మంది ఈ కార్నియా బ్లైండ్నెస్ తో, అంధత్వంతో బాధపడుతూ ఉన్నారు. మనకు ప్రతి సంవత్సరము 2 లక్షల కార్నియాలు మనం సేకరించాలి. కానీ మనము సంవత్సరానికి కేవలం 30,000 కార్నియాలు మాత్రమే సేకరించగలుగుతున్నాము. దీంతో ఏంటంటే ఆ ప్రతి 40 లక్షలకి మళ్ళీ ప్రతి సంవత్సరము 2 లక్షల మంది, 40,000 మంది అలా యాడ్ అవుతూనే ఉంటారు. సో దీంతో ఏమవుతుందంటే, ఈ కార్నియా బ్లైండ్నెస్ తో, అంధత్వంతో గురి కాబడిన వారు అలాగే అంధత్వంలోనే, చీకటిలోనే జీవించడం జరుగుతుంది. ఇంకా ఈ 40 లక్షల్లో మళ్ళీ పోల్చుకున్నామంటే దాదాపు 10 లక్షల మంది 12 సంవత్సరాల లోపల పిల్లలు ఈ కార్నియా బ్లైండ్నెస్ తో బాధపడుతూ ఉన్నారు. మనం చనిపోయిన తర్వాత మన కళ్ళు ఏమవుతాయి, ఒకవేళ మనం ఖననం చేసామంటే పిడికెడు బూడిద వస్తుంది, లేదు మట్టిలో కలిపేసామంటే అది మట్టిలో కలిసిపోతాయి. నలుగురికి పనికొచ్చే అవయవాలు మన మరణానంతరం మన కుటుంబ సభ్యుల ఆమోదంతో ఇతరులకు మనం దానం చేసామంటే నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళం అవుతాము. అందుకనే ఈ అవగాహన కార్యక్రమాలు, ఈ 15 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన నింపి అలాగే వాళ్ళందరినీ ప్రోత్సహించేదానికి అవయవదానం, నేత్రదానం
చేయడానికి ప్రోత్సహించేదానికి ఈ కార్యక్రమం నిర్వహించుతున్నాం. నేను డాక్టర్ హరీష్ బాబు, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు మరియు నేషనల్ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ వీళ్ళందరూ సంయుక్తంగా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఒక 2 వీక్స్ బ్లైండ్నెస్ ప్రోగ్రామ్ అంటే అంధత్వం మీద ఒక అవగాహన మన ప్రజలకి కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ చేపడతారు. సో దానిలో భాగంగా ఈరోజు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరపు నుంచి మా డీన్ గారు, మేము, మా ఆఫ్థల్మాలజీ హెచ్ఓడి ప్రొఫెసర్ మరియు సిబ్బంది మరియు మా నర్సింగ్ విద్యార్థులు, ఆఫ్థల్మాలజీ విద్యార్థులు మేమందరం కలిసి ఒక ర్యాలీ చేయబోతున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డీన్ గారు మరియు మా ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ప్రజల్లో ఒక అవగాహన ఇది అంటే మనము ఎవరికైతే ఈ కళ్ళు దానం చేయాలి, ఎందుకు చేయాలి అనే దానికి చక్కగా చెప్తున్నారు. ఎంత అవసరం ఉంది దీనివల్ల. సో దానివల్ల మనము అవగాహన తీసుకొని వచ్చి అందరినీ దీనికి ప్రోత్సహించాలి, ఈ కంటి దానాన్ని ప్రోత్సహించాలి. దానివల్ల మనకి ఆ బ్లైండ్నెస్ని కంట్రోల్ చేయగలుగుతాము. సో మీరు చాలామంది కొన్ని అపోహలు ఉంటాయి మరియు కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి. అంటే ఎట్లా చేయాలి, ఇది ఎవరిని కలవాలి, సో దీనికి మనకు సమాచారం ఎక్కడ దొరుకుతుంది. సో దానికోసం మేము ఒక హెల్ప్ లైన్ పెట్టున్నాము మన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి 9037104108. మళ్ళీ ఇంకోసారి అండి 9037104108. ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే అసలు ఈ ప్రోగ్రామ్ గురించి పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది. మీకున్నటువంటి డౌట్స్ అంటే మీరు ఏమన్నా ఎవరైతే ఈ కంటి దానం చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు ఎట్లా నమోదు చేసుకోవాలి, దానికి ప్రాసెస్ ఏంటి, ఎవరిని కలవాలి, దానికి ప్రొసీజర్ మొత్తం అంతా క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. సో ఎవరైనా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తే మనం ఈ ట్రీటబుల్ బ్లైండ్నెస్ ఏదైతే మనం అంధత్వ నివారణ ఉంటుందో అది చాలా వరకు మనం చైతన్యం తీసుకురావడం ద్వారా ఎక్కువ మందిని ఆ కంటి దానాన్ని ప్రోత్సహించడం ద్వారా దాన్ని నిర్మూలించగలుగుతాం. ఎందుకంటే దీనికి సర్జరీ ఒకటే ట్రీట్మెంట్, మనం ఎన్ని మందులు వాడినా అది క్యూర్ కాదు. కాబట్టి ఒక్క ప్రజల్లో చైతన్యం మాత్రమే దీనికి మంచి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. సో ఈ సందర్భంగా మీరు మీడియా వారు కూడా దీన్ని గొప్పగా ప్రజలు ఈ 2 వీక్స్ ప్రజల్లోకి దీన్ని ఎక్కువగా తీసుకెళ్లి దాని యొక్క ఇంపార్టెన్స్ ని మీరు స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.